Hey guys, hello, welcome back to my channel. ఏంటి 3:28 అని టైం చూయించి ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. It's 4:30 in the morning and మేము అన్నుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాలి. సో లావణ్య ఓలా ఊబర్ ఏదో డ్రైవర్స్ బుక్ చేసిందన్నమాట క్యాబ్. వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్. 3:30 కల్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 4:30 వరకు ఈ క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఒక 40 minutesలోనైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అక్కడ రష్ చూస్తే నాకైతే మతిపోయింది అసలు. అక్కడ ట్రాఫిక్ అండ్ హార్న్ సౌండ్స్ అయితే చాలా ఉండే. ఒక సామెత ఉంటుంది విన్నారా, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని చెప్పి. అను వెళ్ళలేదు ఉంటే మేము ఎక్కడ కలవడం మిస్ అయిపోతామో అని అనుకంటే ముందే వచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసాము. మేము వెయిట్ చేస్తున్న 10-15 minutesకి అను కూడా వచ్చేసింది. ఇంకా మిర్రర్ సెల్ఫీస్ తీసుకున్నాము ఫర్ ద వన్ లాస్ట్ టైం. ఇంకా తను వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చాము. ఎక్కడ నచ్చదో తనకి అని ఫుల్ టెన్షన్ అవుతుండే నాకైతే. కాకపోతే తనకు నచ్చింది, సో వి వర్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ స్టెప్ మీ అందరికీ తెలిసిందే కదా, క్లికింగ్ ఫొటోస్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి. అలా ఒక ఫోటో సెషన్ అయిపోయింది. ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. అవును, ఇంతకు మీకు అను ఏ కంట్రీకి వెళ్తుందో చెప్పలేదు కదా, తను వెళ్ళేది యూకేకి. అండ్ ఫైనల్లీ ది టైమ్ హ్యాస్ కమ్. అను వెళ్ళిపోతుంది. ఇంకా ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి అను మాకు నవాబ్స్ రెస్టారెంట్ దగ్గర చెప్పింది, నాకు లావణ్యకి ఒకటేసారి. వీఆర్ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం బాధగా అనిపించింది వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి. బట్ వీ నో తను ఎంత కష్టపడితే ఈ ఆపర్చునిటీ వచ్చిందనేది. అండ్ దిస్ ఈస్ ఫర్ అను. మావా, మేము నీకు వర్క్లో ఏం సజెషన్ ఇవ్వాలనుకోవట్లేదు, బికాస్ నువ్వు ఆల్రెడీ దాంట్లో తోపు కాబట్టి. మేమిచ్చే సజెషన్ ఏంటి అంటే, సేఫ్ ఉండు, ఫుడ్ మంచి డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయి, మంచి ఫ్రెండ్స్ని చేసుకో, అండ్ ఎవరేమైనా లైట్ తీసుకో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్టోరీస్ విత్ అస్. కను అలా లోపలికి వెళ్ళిపోయిందా. లోపలికి వెళ్ళాక లావణ్య ఫేస్ చూస్తే ఏడుస్తూ ఉంది. నేనే ఫస్ట్ చూసి షాక్ అయ్యాను, ఏంటి ఇంతలా ఏడుస్తుంది లావణ్య అని చెప్పి. ఊబర్ బుక్ చేసుకొని పైనే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏంటి ఇంకొక వెహికల్ కూడా రావట్లేదు, అండ్ దీంట్లో ఓన్లీ ఓటీపీ నెంబర్ ఉంది, వెహికల్ నెంబర్ లేదేంటి అని షాక్ అయ్యాము. అండ్ తర్వాత మేము అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే అర్థమైంది, ఓకే ఓన్లీ ఓటీపీ నెంబర్ వస్తుంది అండ్ కింద ఆల్రెడీ ఊబర్ వెహికల్స్ ఉంటాయి. ఇంకా మనం ఫస్ట్ ఉన్న క్యాబ్ దగ్గరికి వెళ్ళి ఓటీపీ చెప్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఇది ప్రాసెస్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఊబర్ వెహికల్ కాకుండా వేరే వెహికల్లోనే అస్సలు ఎక్కకండి. మేము అది తెలియక వేరే వెహికల్లో ఎక్కాము అండ్ అది అలో చేయలేరు. సో రిటర్న్ వచ్చేసి మమ్మల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తే మళ్ళీ ఊబర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెహికల్లో ఎక్కాము. ఇంకా క్యాబ్లో ఎక్కగానే నేను ఒక స్లీప్ అయితే వేశాను. పడుకొని లేచేసరికి ఒక 10 minutesలో పీజీ అయితే వచ్చేసింది. అంతే. ఇంకా ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.